పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే. అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. 2024 ఎన్నికల్లో సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ దేశవ్యాప్తంగా విజయడంకా మోగించింది. సో ఇక సోనియా గాంధీ భారతదేశానికి ప్రధాని అని అందరూ అనుకున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధాని అయ్యారు. ప్రధాని అయ్యే గొప్ప అవకాశాన్ని సోనియా గాంధీ ఎందుకు వదులుకున్నారు? 2004 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ఘన విజయం సాధించింది. ఉత్సవాల సందడి ముగిశాక సోనియా గాంధీ అధికార నివాసం 10 జన్పథ్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్, సుమన్ దుబే, రాహుల్ గాంధీ వార్ రూమ్లో కూర్చున్నారు. అప్పటికి సోనియా గాంధీకి ప్రధాని పదవి ఇవ్వాలంటూ నాయకులంతా పట్టుబట్టడం మొదలుపెట్టారు. ఎవ్వరికీ అభ్యంతరం కూడా లేకపోవడంతో అంతా సోనియాకే పట్టమని డిసైడ్ అయ్యారు. అయితే ఆ ప్రతిపాదనకు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ సస్సేమీరా అన్నారు. దేశానికి ప్రధాని అయి నాయనమ్మ ఇందిరా చనిపోయింది. భారత ప్రధానిగా పనిచేసిన నాన్న రాజీవ్ ఉగ్రవాదుల చేతిలో బలయ్యాడు. ప్రధాని అయితే నువ్వు కూడా మాకు కాకుండా పోతావు అమ్మా, నువ్వు ప్రధాని పదవిలోకి వెళ్ళొద్దు అంటూ తెగేసి చెప్పాడు. దీంతో సోనియాతో పాటు అక్కడున్న వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. మీరు నా మాట వినకుండా ముందుకెళ్తే తర్వాత జరిగే పరిణామాలకు నన్ను తప్పు పట్టద్దు అంటూ కూడా ఒక మాట అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. దీంతో సోనియా గాంధీ ఆలోచనలో పడ్డారు. అబ్బాయి చెప్పింది నిజమే కదా, వాడికి ఇష్టం లేని పని నేనెందుకు చెయ్యాలి అని సోనియా గాంధీ కూడా తన మనసు మార్చుకున్నారు. అక్కడంతా కాసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత సోనియా గాంధీ లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు. కొడుక్కి నచ్చజెప్పి తీసుకువస్తుందని అందరూ అనుకున్నారు. కొన్ని గంటలు గడిచాయి. సాయంత్రం అయింది. యూపీఏలోని కీలక నేతలతో మరో సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి ప్రణబ్ ముఖర్జీ, శివరాజ్ పాటిల్, గులాం నబీ ఆజాద్, ఎంఎల్ పోతేదార్, అహ్మద్ పటేల్ తో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సోనియా గాంధీ ఆ మీటింగ్కి వచ్చారు. నాకు ప్రధానమంత్రి పదవి చేపట్టాలని లేదు అనడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఆ పదవిని మన్మోహన్ సింగ్ గారు చేపట్టాలని నేను అభ్యర్థిస్తున్నా అంటూ మన్మోహన్ సింగ్ వైపు చూశారు. ఆ మాట విన్న వెంటనే మన్మోహన్ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఎన్నికల్లో నాకు పెద్దగా మెజారిటీ కూడా రాలేదు, నేనెలా ప్రధానమంత్రి పదవికి అర్హుణ్ణవుతాను అంటూ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఆ మాట వింటూనే నట్వర్ సింగ్ రియాక్ట్ అయ్యారు. మీకు మెజారిటీ రాకపోయి ఉండొచ్చు, అయితే నేతలందరి మెజారిటీని కూడగట్టిన సోనియా గాంధీ మిమ్మల్ని ప్రపోజ్ చేసినప్పుడు మీరు కాదనడానికే లేదు అంటూ ఎట్టకేలకు మన్మోహన్ సింగ్ ను ఒప్పించారు. దీంతో తుఫాను వెలిసింది. స్వతంత్ర భారతావనికి ఓ ఆర్థిక మేధావి ప్రధానమంత్రి అయ్యారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీనియర్ జర్నలిస్ట్ నీచా చౌదరికి నట్వర్ సింగ్ వివరించారు. హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ అనే పుస్తకంలో నీచా చౌదరి ఈ విషయాలన్నీ పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.